వరల్డ్ డయాబెటీస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ November 14th ఆన్ హూస్ బర్త్డే. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నవంబర్ 14న ఎవరి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు అని అడుగుతున్నారు. సో ఈ వరల్డ్ డయాబెటీస్ డే అసలు ఎందుకు జరుపుకుంటున్నారు, ఎవరి బర్త్డే సెలబ్రేట్ చేస్తూ జరుపుకుంటున్నారో అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? లూయిస్ పాస్చర్, ఫ్రెడరిక్ బ్యాంటింగ్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అండ్ ఎడ్వర్డ్ జెన్నర్. మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రెడరిక్ బాంటింగ్. సో ఎవరీ పర్సన్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్, ఈయన బర్త్డే రోజే మనం ఎందుకు వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఫ్రెడరిక్ బాంటింగ్ అనే ఒక పర్సన్ ఈయన ఇన్సులిన్ని డిస్కవర్ చేశారనమాట. ఈయన ఒక్కరే కాదు, ఈయనతో పాటు చార్ల్స్ బెస్ట్ అండ్ జేజేఆర్ మెక్లాయిడ్. ఫ్రెడరిక్ బ్యాంటింగ్, చార్ల్స్ బెస్ట్ అండ్ జేజేఆర్ మెక్లాయిడ్ ఈ ముగ్గురు కలిసి ఇన్సులిన్ని డిస్కవర్ చేశారనమాట. సో ఈ ఫ్రెడరిక్ బాంటింగ్ గారి బర్త్డే November 14న వస్తుంది. ఈయన ఇన్సులిన్ని కనుగొన్నారు. ఆ ఇన్సులిన్ అనేది ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ డయాబెటీస్ క్యూర్ చేయడంలో. అందుకోసమే ఆయన బర్త్డేని మనం వరల్డ్ డయాబెటీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఏంటి వరల్డ్ డయాబెటీస్ డే అంటే ఇది ఒక యాన్యువల్ హెల్త్ క్యాంపెయిన్ అనమాట. గ్లోబల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ హెల్త్ క్యాంపెయిన్లో ఏం చేస్తారు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఏంటి అసలు డయాబెటీస్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా క్యూర్ చేయాలి అనే విషయాలు చెప్తారనమాట ఈ హెల్త్ క్యాంపెయిన్లో భాగంగా. సో ఈ ఫ్రెడరిక్ బాంటింగ్, జేజేఆర్ మెక్లాయిడ్, చార్ల్స్ బెస్ట్ అండ్ ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు ఈ ఇన్సులిన్ డిస్కవరీలో ఇంపార్టెంట్ పర్సన్, ఆయన పేరు కొలిప్. సో వీళ్ళందరికీ కలిపి 1923లో ఇన్సులిన్ని డిస్కవర్ చేసినందుకు గాను నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందనమాట. సో అందుకే ఫ్రెడరిక్ బ్యాంటింగ్ గారు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్సులిన్ని మరి ఫస్ట్ టైం వీళ్ళు 1921లో ఇన్సులిన్ని డిస్కవర్ చేశారు. 1923లో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మరి ఈ ఇన్సులిన్ని ఫస్ట్ టైం ఎప్పుడు యూజ్ చేశారు అంటే దీన్ని ఫర్ ద ఫస్ట్ టైం ఒక 14-year-old బాయ్ మీద యూజ్ చేశారనమాట ఈ ఇన్సులిన్ మెడిసిన్ని. అది ఎప్పుడు అంటే 1922లో. సో ఫస్ట్ టైం ఇన్సులిన్ని 1922లో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఒక 14-year-old బాయ్, తను type 1 డయాబెటీస్తో సఫర్ అవుతున్నాడు. సో ఆ అబ్బాయి మీద ఈ ఇన్సులిన్ మెడిసిన్ని యూజ్ చేశారు.